హాయ్ హలో వెల్కమ్ టు గ్రీష్మా కిచెన్. దిస్ ఈజ్ రేణుక. ఇవాళ వర్షం పడుతుందండి. క్యాబేజ్ పకోడీ చేసేయాలనుకుంటున్నాను. ఒకసారి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసిద్దాం మనం ఒకసారి చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ మొత్తం చూసేసేయండి, ఇందులో ఏమేమి కావాలని. అలానే ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని ఇలా 200 గ్రాములు తీసేసుకున్నానండి నేను. ఇలా తీసుకున్న దానిలోకి 4 సన్నగా పొడుగ్గా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి, అలానే 1 కప్పు ఆనియన్ స్లైసెస్ అండి, ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అలానే ఎండు కరివేపాకు పొడి క్రష్ చేసి తీసుకున్నాను అండి. దీనివల్ల మన క్యాబేజ్ పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. అలానే పచ్చి కొత్తిమీర తరుగు తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వామ్ వేసుకున్నానండి. దీంతోపాటు బేకింగ్ సోడా, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసేసుకున్నాను. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్. అలా రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్ ఇలా. అలానే 1 పెద్ద కప్పు మొత్తం శనగపిండిని తీసుకొని మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకునేసి వాటర్ పోసి కొద్దిగా మనం పకోడీ కలుపుకుంటాం కదా, ఆ పిండిలా కలిపేసుకొని అంతలోపు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. బాగా వేడయ్యాక ఇలా ఒక్కొక్కటి అందులోకి వేసేసుకుంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయండి పకోడీ అన్నది. చూడండి, ఇలా టర్న్ చేసుకోండి మధ్యలో. చూడండి, ఇలా టర్న్ అయ్యాక ఇవి బాగా రెడీ అయిపోయాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇలా ఆనియన్స్ నెక్స్ట్ చిల్లీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.